ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు పేషెంట్ను ఐసీయూలో ఉంచడం మనకు తెలిసిందే. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి పేషెంట్ని ఐసీయూలోనే ఉంచేస్తూ ఉంటారు. అసలు ఏమిటి ఐసీయూ? ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్కు సంక్షిప్త రూపమే ఐసీయూ. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావటానికి మత్తు వైద్యులు మొదలుకొని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతో మంది నిపుణులు ఈ ఐసీయూ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోగిని ఐసీయూకి ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎప్పుడు అవసరం లేదు? ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ని చూసి మనం అసెస్ చేసి చెప్పగలమండి ఎటువంటి పేషెంట్స్కి ఐసీయూ అవసరం అవుతుందని. సో మెయిన్ ఏంటంటే వాళ్ళ కాన్షియస్ లెవెల్స్. సో కాన్షియస్ లెవెల్స్ అంటే జీసీఎస్ అంటాం అనమాట. సో జీసీఎస్ గ్లాస్గో కోమా స్కేల్ అని ఉంటుంది. సో పేషెంట్ కాన్షియస్ ఎంత ఉన్నాడు, ఆ స్కేల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి సో ఐసీయూకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ వైటల్ సైన్స్ ఎట్లా ఉన్నాయి. సో వైటల్ సైన్స్ అంటే బీపీ, పల్స్, ఆక్సిజన్ లెవెల్స్, టెంపరేచర్ ఎట్లా ఉంది, వాళ్ళ రెస్పిరేషన్ ఎట్లా ఉంది. సో వీటన్నిటి బట్టి సో అవి అబ్నార్మల్గా ఉన్నప్పుడు మనం అడిషనల్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్ని మనం ఇమ్మీడియట్గా ఐసీయూకి తీసుకెళ్తాం. ఐసీయూలో పరిశీలనలో పెట్టడం అంటే ఏంటి? అబ్జర్వేషన్ అంటే ఏంటంటే వైటల్ సైన్స్ మానిటర్ చేస్తాము, వాళ్ళు ట్రీట్మెంట్కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూస్తామన్నమాట. సో ఈ అబ్జర్వేషన్ అనేది అందరి పేషెంట్స్కి అవసరం పడుతుంది. అండ్ ముఖ్యంగా హార్ట్ అటాక్ పేషెంట్స్ లేకపోతే పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు త్వరగా వాళ్ళు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే కనుక వాళ్ళు వస్తే మనం థ్రాంబోలైసిస్ అనే ఒక ప్రక్రియ చేయొచ్చు అనమాట. అందులో ఏంటంటే ఆ క్లాట్ని మనం కరిగించే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారో, ఆ ట్రీట్మెంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తున్నాయా, సో ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చూడడానికి మనకి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అబ్జర్వేషన్లో పెట్టడం అంటే ఏంటి అంటే పేషెంట్స్ వైటల్స్ మానిటరింగ్ చేయడం, ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూడటం అన్నమాట. సమాచారం అందించకుండా హడావిడిగా రోగిని ఐసీయూలోకి మార్చడం సరైందేనా? కొంతమంది పేషెంట్స్ రాగానే మనకి వాళ్ళకి ఇమ్మీడియట్ ఐసీయూ కేర్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు వెంటిలేటర్స్ పెట్టాల్సి వస్తుంది. అంటే పేషెంట్ రాగానే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి, బ్రీదింగ్ సరిగ్గా లేదు, సో మనం ఇంటిబేట్ చేసి కృత్రిమ శ్వాసకి వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. సో వెంటిలేటర్ అనేది ఐసీయూలోనే మనం జాగ్రత్తగా కేర్ తీసుకోగలం. సో అందుకని మనం పేషెంట్స్ని ఇమ్మీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే అన్ని పరికరాలు ఇంక్లూడింగ్ వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్ ఇవన్నీ పెట్టుకుని గనక ఉండి మనం పేషెంట్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే మేనేజ్ చేయగలిగితే ఇది ప్రివెంట్ చేయొచ్చు. అలాగే పేషెంట్ని చూసిన వెంటనే మనం పేషెంట్ ట్రీట్మెంట్ విధానం గురించి, పేషెంట్కి ఐసీయూ అవసరం గురించి ప్రాపర్ కౌన్సిలింగ్ కనుక మనం అటెండర్స్కి ఇవ్వగలిగితే ఇటువంటి సందర్భాలని మనం ప్రివెంట్ చేయొచ్చు. రోగిని రోజుల తరబడి ఐసీయూలో ఉంచటం సరైందేనా? కావాలని ఎవరు ఐసీయూలో ఎక్కువ రోజులు అయితే ఉంచరండి. సో ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది ఎక్కువ రోజులు అంటే అది పేషెంట్ కండిషన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సో ప్రతి పేషెంటు ట్రీట్మెంట్కి ఒకేలాగా రెస్పాండ్ అవ్వరు. సో కొంతమంది చాలా ఈజీగా రెస్పాండ్ అవుతారు, త్వరగా రెస్పాండ్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఈవెన్ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వెంటిలేటర్ తీస్తేనే మనం తీసి అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం రూమ్కి షిఫ్ట్ చేయగలుగుతాము. సో పేషెంట్ వెంటిలేటర్ నుంచి రావడం అంటే వీనింగ్ అంటారు. సో ఆ వీనింగ్ అనే ప్రాసెస్ ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో జరగాలి. సో అలా జరిగి పేషెంట్ బయటికి వచ్చి మనకి పేషెంట్ ఫిట్గా ఉన్నాడు అనిపిస్తేనే మనం రూమ్కి షిఫ్ట్ చేయగలుగుతాం. సో అది ఏ పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది పేషెంట్ బట్టి మార్పు ఉంటుంది. సో ఏ పేషెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది మనం చెప్పలేం కాబట్టి కొన్నిసార్లు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ వస్తారు. సో రక్తంలో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఓన్లీ ఈ రక్తంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల శరీరంలో ఉన్న మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ అన్నిటి మీద ప్రభావం పడుతుందన్నమాట. సో వీళ్ళు ఆ ఆర్గాన్ డ్యామేజ్ నుంచి రికవర్ అవ్వడానికి కూడా కొంత సమయం పడుతుంది. సో అందుకని ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి మనం మిగతా కాంప్లికేషన్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ కేర్ ఇవ్వగలిగితే మనం
ఇలాంటివి ప్రివెంట్ చేయొచ్చు. ఐసీయూ సేవల గురించి మనకు ఎలాంటి అవగాహన అవసరం? పేషెంట్ని అడ్మిట్ చేస్తున్నప్పుడే మనకి వాళ్ళు పేషెంట్ని ఐసీయూలో ఎందుకు ఉంచాము, వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకున్నాము, అండ్ ఐసీయూలో అటెండర్స్ని ఎందుకు ఎలో చేయరు అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని, పేషెంట్కి ఇబ్బంది కలుగుతుందని. సో ఇలాంటివి మనం ప్రాపర్గా చెప్పి, అలాగే విజిటింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. సో ఆ విజిటింగ్ అవర్స్లో మాత్రమే మేము పేషెంట్ని మీకు చూపించగలుగుతాము అని మనం వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది అడ్మిషన్ అయినప్పుడే గనక ఇవ్వగలిగితే ఇలాంటివి మనం ప్రివెంట్ చేయొచ్చు. ఐసీయూ యూనిట్ని ఆపత్కాలంలో మన ప్రాణాలకు భరోసానిచ్చే ఆత్మీయ నేస్తంగా చెప్పుకోవచ్చు. ప్రాణం రెపరెపా కొట్టుకునే సంక్లిష్ట స్థితి నుంచి మనల్ని సురక్షితమైన స్థితికి తీసుకొచ్చే వరకు నిపుణులైన వైద్య బృందం ఐసీయూలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.